హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవలపర్ ట్యూటోరియల్స్ తెలుగులో. ఈ రోజు వీడియోలో మనం జావా స్క్రిప్ట్ అండ్ అరేస్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి సింపుల్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ డిఫరెన్సెస్ ఏంటో కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే యొక్క డేటా టైప్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ అనేది మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఇన్ జావా స్క్రిప్ట్. మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి జావా స్క్రిప్ట్లో 2 ఉంటాయి, ఫంక్షన్ అండ్ అరే అనమాట. ఇవి మెయిన్గా మనం ఎక్కువ యూజ్ చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఫస్ట్ అరే డెఫినేషన్ చూద్దాము. అరే ఈజ్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ విత్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అరే అనేది ఒక మల్టిపుల్ వాల్యూస్ ఆర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఒకటే వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. జావా స్క్రిప్ట్ అరే ఇస్ రిప్రజెంటెడ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్, ఆల్ ది వాల్యూస్ టు బి స్టోర్డ్ ఇన్ దట్ స్క్వేర్ బ్రాకెట్స్ సెపరేటింగ్ బై కామా అనమాట. అండ్ జావా స్క్రిప్ట్ అరే ఇస్ హెట్రోజీనియస్ ఇన్ నేచర్. ఇట్ మీన్స్ ఇట్ కెన్ స్టోర్ వాల్యూస్ ఆఫ్ ఎనీ డేటా టైప్. ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి జావా స్క్రిప్ట్లో అరేస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది హెట్రోజీనియస్, అంటే ఎలాంటి డేటా టైప్ అయినా స్టోర్ చేసుకుంటుంది ఒకటే వేరియబుల్. కానీ అది మనకి కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దానికి ప్రిమిటివ్ డేటా టైప్స్ తోటి లేదా పర్టికులర్ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్, జావా స్క్రిప్ట్ అరే ఈస్ నాట్ హ్యావింగ్ ఫిక్స్డ్ లెంత్. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ ఇన్ లెంత్ సో దట్ వీ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇది దీనికి పర్టికులర్ సైజ్ అంటే ఏముండదు అనమాట. మనకి ఎన్ని వాల్యూస్ కావాల్సి ఉంటే అన్ని వాల్యూస్ని యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. డేటా టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఈజ్ అన్ అరే సో దట్ వీ కెన్ మాడిఫై. ఆబ్జెక్ట్ కాబట్టి జావా స్క్రిప్ట్ అరే మనకి డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ని మనం మోడిఫై చేసుకోవచ్చు అనమాట. లైక్ యాడ్, రిమూవ్, అప్డేట్ అండ్ డిలీట్, ఈ థింగ్స్ అన్ని మనం చేసుకోగలుగుతాం. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ అన్ అరే విల్ బి హ్యావింగ్ ఏ యూనిక్ రిప్రజెంటేషన్ కాల్డ్ ఇండెక్స్. ఒక అరేలోన ప్రతి ఒక్క వేరియబుల్కి మనకి ప్రతి ఒక్క వాల్యూకి ఒక ఇండెక్స్ పొజిషన్ అనేది ఉంటుందన్నమాట. యూజింగ్ దట్ వీ కెన్ యాక్సెస్ ఇండివిజువల్ వాల్యూస్ ఫ్రమ్ అరే. దాన్ని ఇండెక్స్ పొజిషన్స్ బేస్ చేసుకొని మనం ఫెచ్ చేసుకోగలుగుతాం. అంటే మనకు కావాల్సిన పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఆ ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసుకొని ఫెచ్ చేసుకోగలుగుతాం అనమాట. అండ్ పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్స్ ఎట్ లెంత్ -1. ఎప్పుడైనా కానీ ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయితే ఎక్కడంటే ఎనీ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ 5 వర్డ్స్ ఉన్నాయనుకోండి, 5 లెటర్స్, 5 లెటర్స్ ఉన్నాయనుకోండి, 4 వరకు వెళ్తుంది అనమాట. 0, 1, 2, 3, 4 అని. నెగిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -1 అండ్ ఎండ్స్ విత్ -n అనమాట. 0 అనేది పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి -1 నుంచి స్టార్ట్ అయ్యి -n. n అంటే మనకి లెంత్ ఆఫ్ ది అరే అనమాట. సింటాక్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక వేరియబుల్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి నెక్స్ట్ మనం ఈ ఎలిమెంట్స్ ఇలా కామా పెట్టుకొని సెపరేట్ చేసుకుంటూ స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. యూ కాంట్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఆఫ్ అరే ఆర్ స్ట్రింగ్ యూజింగ్ పాజిటివ్ ఇండెక్స్ అనమాట. నెగిటివ్ ఇండెక్స్ అంటే మనము ఎలిమెంట్స్ని ఇందులో అరే ఎలిమెంట్స్ని కానీ స్ట్రింగ్ ఎలిమెంట్స్ని కానీ నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి ఫెచ్ చేయలేము అనమాట. సో ఇది ఆబ్జెక్ట్ కదా, మోడిఫై చేసుకోవచ్చు అన్నాం కదా. దానికోసం అయితే కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. సిన్స్ దే అరేజ్ అన్ ఆబ్జెక్ట్ వీ ఏబుల్ టు డూ ఇన్సర్ట్, డిలీట్ అండ్ అప్డేట్ ఎలిమెంట్స్. సో దానికోసం అయితే కొన్ని పర్టికులర్ మెథడ్స్ ఉంటాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ వీడియోలోనే మనం అరే జావా స్క్రిప్ట్ని లోన ఒక అరేని అయితే డిక్లేర్ చేద్దాం. ఫస్ట్ దీన్ని చూద్దాము. ఏఆర్ఆర్ అనే ఒక అరేని డిక్లేర్ చేస్తున్నాము. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ దాకా డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి. సో దీన్ని ప్రింట్ చేయాలంటే మనం డైరెక్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఏఆర్ఆర్ అని ఇచ్చుకొని జస్ట్ Ctrl+Shift+I కొట్టి కన్సోల్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసుకుంటే పేజ్ ఇక్కడ మనకి చూపిస్తున్నాం. మనకి ఇక్కడ ఇండెక్స్ పొజిషన్స్ రెడ్ కలర్లో చూపిస్తున్నారు చూడండి. మీకు కనబడుతుంది కదా. ఈ రెడ్ కలర్లో ఉండేదంతా ఇండెక్స్ పొజిషన్ అనమాట. ఇక్కడ ఉన్నట్టు వాల్యూస్, దాని రిప్రజెంటేటివ్ ఇది ఇండెక్స్, ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఇలా ప్రింట్ అవుతాయి అనమాట మనకి. ఇక్కడ మనకి చూసుకుంటే ప్రోటోటైప్, ఇదంతా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కనిపించేవన్నీ మెథడ్స్ అనమాట. జావా స్క్రిప్ట్ మెథడ్స్, జావా స్క్రిప్ట్లోని అరే మెథడ్స్ అనమాట. వీటన్నిటిని కూడా మనం చూద్దాము. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులోన. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ కానీ, పాప్ కానీ, పుష్ కానీ, రెడ్యూస్, షిఫ్ట్, రివర్స్, స్లైస్, స్ప్లైస్, సార్ట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ అనమాట. టు రివర్స్, టు సార్టెడ్, ఇవన్నీ మెథడ్స్ మనకి చాలా ఉంటాయి. సో ఇక్కడ మన డేటా టైప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆబ్జెక్ట్ అని. సో ఇది మనకి జావా స్క్రిప్ట్లోనే అరేస్ గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఏమైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే మీరు నాకు కింద కామెంట్ చేసి అడగండి. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ టు ది ఛానల్. బై బై.